హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈరోజు జూలై 6th. ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ బిర్యానీ డే. ఇది ఎందుకు వచ్చిందంటే ప్రఖ్యాత దావత్ రైస్ కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరం జూలై 1st సండేని బిర్యానీ డే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిర్యానీ డే కింద డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఇది బిర్యానీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్ ఫ్రెండ్స్, బిర్యానీ అనగానే మనకి గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ, ఎయిదర్ ప్యారడైజ్ బిర్యానీ, షాబాద్ బిర్యానీ, పిస్తా బిర్యానీ ఆర్ ఇప్పుడు ఎన్నో రకాల బిర్యానీలు వచ్చేసినాయి. సో కానీ మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ. ఈ హైదరాబాద్ బిర్యానీకి ఉన్న చరిత్ర తెలుసుకుందాం. ఈ హైదరాబాద్ బిర్యానీ 400 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. సో ఈ మొఘల్ ఎంపైర్ నుంచి నిజాం ఎంపైర్కి వచ్చినప్పుడు నిజాములకి అతి ఇష్టమైన వంటకం ఏంటంటే ఈ బిర్యానీ. బిర్యానీలో వేసే స్పైసెస్ కానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీలో వచ్చే ఫ్లేవర్ కానీ, ఆనందం కానీ ఎందుకు ఉంటుందంటే దీనిలో వేసేటువంటి చికెన్ కానీ మటన్ కానీ మ్యారినేటెడ్గా లేయర్గా తయారు చేస్తారు. కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడతారు. మీకు తెలుసా, ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో అత్యంత కాస్ట్లీ బిర్యానీ ఏంటో తెలుసా? ఫలక్నుమాలో దొరుకుతుంది బిర్యానీ, రాయల్ బిర్యానీ. ఈ ప్లేట్ కాస్ట్ 20,000 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సరదాగా హ్యాపీగా బిర్యానీ డేని సెలబ్రేట్ చేసుకుందాం. హైదరాబాద్ బిర్యానీతో స్పెషల్గా ఆనందాన్ని పంచుకుందాం మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. థ్యాంక్ యూ.